హాయ్ హలో నమస్తే అండి. మా అత్తమ్మ మాటకు స్వాగతం. ఈరోజు చాకోబార్ ఐస్ క్రీము చేస్తున్నాను, చూద్దరు కానీ రండి. బార్ ఐస్ క్రీము బయట కొన్ని కంటే న్యాచురల్గా ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే చేసుకోవచ్చు. పిల్లలకి కూడా చాలా ఇష్టపడతారు. చాకోబార్ కావాల్సిన ఐటమ్స్ అండి: ఒక కప్ మిల్క్, అరకప్ మిల్క్ పౌడర్, పావు కప్పు పంచదార, ఓ స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్, వెనిలా ఎసెన్స్ అండి, 4 డైరీ మిల్క్లు. ఇవి ఐస్ క్రీమ్ మౌల్స్ అండి. మేము ఆన్లైన్లో అమెజాన్ నుండి ఆర్డర్ చేసుకున్నాం. సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి. చాకోబార్ తయారీ విధానం చూపెడతానండి. ఒక కప్పు మిల్క్ అండి, అరకప్పు మిల్క్ పౌడర్, ఇప్పుడు విస్కర్తో గడ్డలు కట్టుకోకుండా ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్లోగా ఈ మిల్క్ కలిపి ఉంది కదండి, ఇది పొయ్యి మీద పెట్టుకుని స్లోగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. పాలు ఇలా నొరగొచ్చాక పావు కప్పు పంచదార వేసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు, ఆ పాల్లో కార్న్ఫ్లోర్ పౌడర్ ఒక స్పూన్ కలుపుకోవాలి. ఇలాగా కార్న్ఫ్లోర్ కలుపుకున్న మిల్క్ని ఇందులో వేసుకోవాలి. వేసుకుని స్లోగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. గడ్డలు కట్టకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. వేసుకుని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా క్రీమీగా ఇలా రావాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా నొరగ కింద అలాగా ఐస్ క్రీమ్ కదండి, మరి ఇలా నొరగ కింద రావాలి. చల్లారి పెట్టుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ని ఇలా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు ఐస్ క్రీమ్లు స్మూత్గా వస్తాయి. ఇలా స్మూత్గా ఇలాగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ మిక్స్ని ఈ మౌల్స్లో ఇలా స్లోగా వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఈ మౌల్స్ని ఐస్ క్రీమ్ స్టిక్స్తో ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా ఈ స్టిక్స్ పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాకోబార్ ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోతాయి. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని అందులో వాటర్ వేసుకుని, వాటర్ మరిగా ఒక గాజుది బౌల్లో పెట్టుకోవాలి. అందులోనూ పెట్టుకున్న తర్వాత ఈ చాక్లెట్స్ కట్ చేసి అందులో వేసుకోవాలి. ఈ చాక్లెట్స్ ఇలా ముక్కల కింద ఇలా కట్ చేసుకుని ఆ బౌల్లో వేసుకోవాలి. వేసుకుంటే వేడికి అవి కరిగిపోతాయి.
ఇలా లైట్గా వేడి చేసుకున్న చాక్లెట్ని ఇలా గ్లాస్లో పోసుకోవాలి. తర్వాత ఐస్ క్రీమ్ క్యూబ్స్ బయట పెట్టుకుంటే ఇలాగా చల్లారి ఇలా వస్తాయి. ఇలా వస్తాయండి. ఈ ఐస్ క్రీమ్ని ఇలా చాక్లెట్లో ఇలా డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ మౌల్స్లో పెట్టుకోవాలి. మళ్ళీని చాకోబార్ రెడీ అయిందండి. చాలా బాగుంది.